నిజం కంటే అబద్ధం ప్రచారం చేయడం చాలా సులభం. జగన్ తన భద్రత అడిగాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకి ఎంత భద్రత ఉందో అంత ఇవ్వమన్నాడు. అది ఎంత? 138 మంది సిబ్బంది ఉంటారు. అది ఇప్పుడు 50కో 80కో 90కో తగ్గించారు అన్నటువంటిది. మెయిన్లీ బుల్లెట్ ప్రూఫ్ కారు అని చెప్పిచ్చి అది కనీసం అద్దం కూడా కిందకి రావట్లేదు, లోపల లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అని మొన్న చిలకలూరుపేట వెళ్ళేటటువంటి నరసరావుపేట అనుకుంటా, అక్కడ దీనికి వెళ్ళారు కదా, మనిషి చనిపోయినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో వినుకొండకి వెళ్తున్న సందర్భంలో అకస్మాత్తుగా దిగేసి వేరే వెహికల్ వెళ్ళాడు. ఆయన అందులో వెళ్ళడానికి వీల్లేదని చెప్పి హడావిడి చేసినప్పుడు ఆయన ఇట్లా భద్రతకు సంబంధించి పక్కన పెట్టారన్నది దాంట్లో కోర్టులో వేశారు. ఈలోపుగా ప్రచారం ఏం చేసేశారు? 950 మంది స్టాఫ్ కావాలా నీకు, 950 మందితో భద్రత కావాలా, అంత భయం ఎందుకు జగన్, ఇట్లాంటి ప్రచారం సోషల్ మీడియాలో చేసుకొచ్చారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ 2 కార్లు ఇచ్చాము,